మామూలుగా ఎవరిని అరెస్ట్ చేసినా, కేజ్రీవాల్ లాంటి వారిని అరెస్ట్ చేసినా, వైఎస్ సన్నీ యాదవ్ని అరెస్ట్ చేసినా, మనకి మల్హోత్రా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినా, అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాంట్లో అలా జరగలేదు. అప్రెన్షన్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న రోజుల వరకు, అది కూడా జస్ట్ ఒక 3-4 రోజుల వరకు పెట్టుకోగలరు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవడానికి లేదు. ఈ వైఎస్ సన్నీ యాదవ్ విషయంలో ఎలాంటి సమాచారం కానీ ఎక్కడా కూడా తనని అరెస్ట్ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. తను ఎక్కడో అన్డిస్క్లోజ్డ్ ప్రదేశంలో ఉండాలి. అంటే ఆయన దాక్కున్నాడు అంటారా? అయి ఉండొచ్చు. ఎందువల్ల? కానీ ఆయన ఒక పబ్లిక్ పర్సనాలిటీ. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో పంజగుట్టలో ఒక కేసు నమోదు కావడం జరిగింది. తన సొంత మండల్ నూతల్కల్లో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసు వేరే వాళ్ళు ఎవరో కాకుండా ఆ పిఎస్లో ఉన్న కానిస్టేబులే. నేను ఇన్స్టాగ్రామ్లో తన వీడియో, బెట్టింగ్ యాప్ సంబంధించిన వీడియో చూశాను, ఇలా మ్యాన్పులేట్ చేస్తున్నాడు, సో తన మీద చర్యలు తీసుకోండి అని తనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ గందరగోళం నుంచి అసలు ఈ కేసుల బారిన పడకుండా అతను ఎక్కడో హైడింగ్ ఎన్ఐఏ అదుపులో అయితే లేడంటారు. దాదాపు ఎన్ఐఏ అదుపులో ఉంటే ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎవరైనా కానివ్వండి, దే షుడ్ గివ్ దాదాపుగా తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది అరెస్ట్ చూపించడం అంటే మనకి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో తప్పకుండా ఇలా ఇందుకు నీ మీద ఈ అభియోగాలు మోపడం అనేది, ఈ అభియోగాలకి నేను అరెస్ట్ చేస్తున్నామని తనకి ఇన్ఫామ్ చేస్తారు,